నయీం ఈ పేరు వింటే ఒకప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గడగడ వణికేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ నయీం అనేటువంటి వ్యక్తి లేకపోయినా కూడా ఆయన అనుచరులం అంటూ చెప్పుకుంటూ కూడా కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే తరహాలో ప్రస్తుతం మనకు సైదాబాద్లోని ఒక లక్ష్మీ అపార్ట్మెంట్స్లో ఉంటున్నటువంటి ప్రకాష్ రెడ్డి అనేటువంటి ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా దాడి చేశారనేటువంటి వార్త కూడా కొంత వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ప్రకాష్ రెడ్డి ఉన్నారు. అసలు ఆ ఘటన ఏంది, ఎందుకు జరిగింది, ఆయన పైన ఎవరు దాడి చేశారు, వాళ్ళ కుటుంబం పైన ఎవరు దాడి చేశారనేటువంటి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ గారు, అసలు ఏం జరిగిందండి ఆ రోజు? ఏం లేదు, గత 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు నేను ఇక్కడ ఉంటున్నాను సార్. ఆయన 16-18 ఏళ్ళ సంది ఉంటున్నాడు. అప్పటి నుంచి మాకు థ్రెడ్డే నడుస్తున్నది. నయీం అనే గుండా పేరు చెప్పి మా కాలనీలో కానీ ఇక్కడ కానీ చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఆయన ఇక్కడ వచ్చినప్పుడు అతని దగ్గర ఏమీ లేదు, అసలు నీల్. ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత ఒక అపార్ట్మెంట్లో కిరాయి అద్దెకు ఉండి ఆ అద్దె ఇచ్చడానికి కూడా చాలా ఇబ్బంది పడతాయి. మాకు మెయింటెనెన్స్ మా దగ్గర 300-400 మెయింటెనెన్స్ ఉంటే దాన్ని ఇస్తుంది కూడా ఇబ్బంది పెడతాడు. ఎన్నోసార్లు ఎక్కొట్టాడు. మేము సైలెంట్గా ఒక్కుంటున్నాం దాన్ని కూడా. తర్వాత కొద్దిగా ఏమైందో, కొద్దిగా డబ్బులు వచ్చినట్టున్నాయి, కొద్దిగా మంచిగా అయిండు. సరే మంచిగా ఉండేది, మాకేం చేసేది. తర్వాత మమ్మల్ని బెదిరించి అసలు మెయింటెనెన్స్ నేను చేసేవాడిని. నేను ఊగే టార్చర్ పెడుతున్నా, నాకు వద్దని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళని బెదిరించి వాళ్ళ తన మెయింటెనెన్స్ తీసుకుంటే ఇవాళ 10 సంవత్సరాలు అవుతుంది, 10-11 సంవత్సరాలు. అప్పటి నుంచి ఆయన ఇష్టం ఉన్న ఆట ఆడతాడు. రోజు తాగి వస్తారు. రోజు రాత్రి 12-1 గంట దాకా గేటు కుల్లనే ఉండాలి. గేటు బయట ఒక 10-20 మందిని వేసుకొని ఒలురుకుంటా, తినుకుంటా, తాగుకుంటా మాకు నిద్ర లేకుండా చేస్తాడు. దానికైనా మేము సరే ఎవరి ఇష్టం వాళ్ళని ఇష్టం అని అనుకున్నాము. తర్వాత ఈ నయీం చనిపోయిన తర్వాత తడి పారైపోయిండు. ఆయన ఏమైందో మేము నిమ్మలంగానే ఉన్నాం. ఈ 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ 4 ఫ్లాట్లు కొన్నాడు, మా బిల్డింగ్లోనే 4 ఫ్లాట్లు కొని ఈ బిల్డింగ్ నాదే, నన్ను ఖాళీ చేయించాలని చెప్పేసి మీరు అమ్మండి, లేకపోతే చంపేస్తాం మిమ్మల్ని, మేము ఎసంటోళ్ళం మీకు తెలియదా, విన్నారా అని ప్రతి నెల 2 నెలలకు ఒకసారి భయపడి మాకు నీళ్లు రానియడు. పైకి వెళ్ళి ఆయన సొంత 4 ఫ్లాట్లకు ఆయన 4 ట్యాంకీలు పెట్టుకొని వాళ్ళే నీళ్ళు నిలుచుకుంటారు, మాకు మాత్రం నీళ్ళు రానియడు. ఈ విధంగా అన్నిటికీ ఒప్పుకునే పడతాం. మమ్మల్ని ఖాళీ చేసి అది కబ్జా చేయాలని చూస్తున్నాం సార్. ఇదివరకు 3 ఖాళీ వీని బాధతో వెళ్ళిపోయారు పాపం. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఇదొక్కటి ఆయన కబ్జా చేసుకుంటే వీళ్ళని ఏదైనా బాధ పెట్టి అది ప్లాన్ అయినది. మనల్ని కొట్టి చంపి ఎలగొట్టాలని బెదిరిస్తున్నాడు ఆయన కుమారులు ఇద్దరు కూడా. ఇప్పుడు మరి మీ కుటుంబం పైన అలాగే గర్భవతిగా ఉన్నటువంటి మీ కోడల పైన కూడా దాడి చేశారని చెప్పి చెప్తున్నారు. ఎవరెవరు చేశారు? ఇది ప్రసాదు, శ్రీహరి ఇద్దరు నూకేశారు. వాళ్ళ అమ్మాయి పింకీ, ఆమె కూడా నూకేసింది. వాళ్ళిద్దరు కింద పడిపోతే నేను మాత్రం అసలు లేను ఆ సీన్లో. అసలు నేను లేను. మా బాబు యూఎస్కి వచ్చిండు, ఆ బాబు ఒకడే ఉన్నాడు. మా చిన్నోడు పెళ్ళి హడావిడి ఉంది, మీరు చూస్తున్నారు ఇక్కడ ఎట్లుందో, విన్నారా? పెళ్ళి హడావిడి ఉన్నది. ఈ పెళ్ళి హడావిడిలో డిస్టర్బ్ చేయాలని ఈ పెళ్ళి టైంలో వాళ్ళు వీళ్ళని బెదిరిస్తే 4 చెప్తారు, తీసేసి అమ్ముకొని పోండి అక్కడ ఎందుకు అని అంటారని చెప్పేసి ఈ ప్లాన్ చేసి మా మీద దాడి చేసిండు సార్. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఫస్ట్ ఆయన రెంట్కి వచ్చిండా మీ ప్లాట్స్లో? రెంట్కి వచ్చిండు. ఫస్ట్ రెంట్కి వచ్చిండు. రెంటే కట్టేది కాకుండా అది వాళ్ళు ఓనర్లు మాకు ఊకే ఫోన్ చేసి నేను మెయింటెనెన్స్ చేస్తుండే, అరే కొద్దిగా అడగండి అని వాళ్ళు చెప్తారు నాకు. అది పరిస్థితి. ప్రతిరోజు మా డోర్ పక్కకు కుర్చీలు వేసుకొని కూర్చొని తాగుడు. వీళ్ళు ఇట్లా చేస్తున్నారని నేను ఒక జాలి పెట్టుకున్నా అని చెప్పేసి మా మీద చాలా ఇది ఈర్ష. ఇప్పటి కూడా మా పక్కకే, ఇప్పుడు మా ఇల్లు ఆడుంది, నేను ఇక్కడ కొత్తగా పెళ్ళి అవుతుంది, ఇక్కడ ఉన్నా, నేను చూపిస్తాను తీసుకుపోయి. కిటికీ విండో పక్కకి ఇలా కూర్చొని తాగుతుంటారు. 4 కుర్చీలు వేసుకొని. ఎట్లా అంటే మన పెద్ద అరుపులతో మాట్లాడుతుంటారు. రాత్రి 12, 1 గంట, 2 గంటల వరకు మాకు నిద్ర లేకుండా ఉంటాయి.
ఎట్టి పరిస్థితుల్లో వీని కాల్ చేసేస్తే ఈ బిల్డింగ్ మాకు అవుతుందని అవన్న ఉద్దేశం. వాళ్ళని చంపాలని చూస్తున్నాడు. మేము నయం మనుషులం నరికేస్తాం చూస్తుండ్రి 30 తారీఖు వరకు మాకు డెడ్ లైన్ పెట్టిండు. ఇప్పుడు 30 తారీఖు లోపల మీరు కాల్ చేయకపోతే మేమేం చేయాలో మేము చూస్తాం. ఏడ చెప్పుకుంటారో చెప్పుకోండి. ఇది మా దగ్గర జరిగిన కథ. ఇప్పుడు మరి మీరు కులం పేరు పెట్టి దూషించురు అని చెప్పేసి కూడా అవతల వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు కదా, మరి మీరు అట్లా చేసిరా? సార్ 20 సంవత్సరాల నుంచి మేము ఎన్నడూ ఎవరిని ఇవ్వలే. నాకు 2 కుమారులు, ఒక బాబు యూఎస్లో ఉంటాడు, ఒక బాబు నా దగ్గర. నేను మిర్చి వ్యాపారస్తుని, రిలయన్స్ డిమార్ట్ వెండర్ని నేను. మేము పొద్దున 7 గంటలకు పోతే రాత్రి 10-11 అవుతుంది. పొద్దున పిల్లగాడు 9 గంటలకు పోతాడు, సాయంత్రం 7 గంటలకు వచ్చేస్తాడు. మేము ఎవరు తెరువు పోము. ఇక్కడ మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరు ప్రతి కాలనీల ప్రెసిడెంట్ దగ్గరకు పోయి మీటింగ్ పెట్టి కూడా మాట్లాడండి. మీరు ఎవరు ఎటువంటి వాళ్ళు ఏం సంగతి అని మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకున్నాక కూడా మీరు మా మీద ఎవరైనా యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేస్తే మరి పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు. దానికి మాకు ఇబ్బంది కాలేదు. పోలీసు కంప్లైంట్ తీసుకున్నారు. కాకపోతే మీరు నిన్ననే ఇవ్వద్దా అంటే మేము పెళ్లి ఆడాలి సార్, మాకు తెలియదు ఇదంతా. మేము ఎన్నడూ పోలీస్ స్టేషన్ లెక్కలేదు. మా మిస్సెస్ ఏడ్చుకుంటూ వస్తుంది, ఆమెకు కాలుకు దెబ్బ తాకింది, నడుచుకుంటూ నడవడానికి కూడా వస్తలేదు. నిన్న ఇచ్చేది మేము ఇవ్వాలి ఇస్తున్నాం సార్ అని చెప్పిన. సరే ఆ మ్యాటర్ రాయమంటే రాసినాం. అది కూడా రైట్. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఎవరైతే తన ఇంటికి వచ్చేసి తన భార్య పైన అలాగే తన కోడలి పైన గర్భవతిగా ఉన్నటువంటి తన కోడలి పైన కూడా దాడి చేశారంటూ కూడా ప్రకాష్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సదరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైదాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి కంప్లైంట్ కూడా చేశాము. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజయ్తో విజయ్ తెలుగు సైదాబాద్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.